ఏం లే స్వామి ఇంగ నీకు నాకు బ్రేకప్ నీకొద్దండం. ఏం లే స్వామి ఇంగ నీకు నాకు బ్రేకప్ నీకొద్దండం. నాకు కొత్తోడు పరిచయమైన నీకు తెలుసా అది? నువ్వు అవసరమే లేదు నాకింగ నీకు దండం. నువ్వు అవసరమే లేదు నాకింగ నీకు దండం. నాకొద్దు నాకు అన్ని వాడే. నాకొద్దు నాకు అన్ని వాడే. ఇప్పుడు నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చినట్టు చెప్పు. నీతో గడిపిన కాలం పిల్ల గుర్తుకొచ్చి చంపుతుంది. నేను తనకు చెప్పుకుంటా అంతే. నేను తనకు చెప్పుకుంటా అంతే. నీ అసొంటి పిల్లలు లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? ఏంది ఏంది రమ్మంటానవే చెప్పి ఏంది? ఏం లే స్వామి ఇంక నీకు నాకు బ్రేకప్ నీకొద్దండం. కనీసం లవ్ లోనైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటుంటే ఇక్కడ కూడా ఇలా అంటే ఏమైంది? ఏంది ఏమైంది ఏంది అసలు? నాకు కొత్తోడు పరిచయమైన నీకు తెలుసా అది? కొత్తోడు పరిచయమైన నీకు తెలుసా అది? ప్రేమ ప్రేమ తెలీదు. కొత్తోడు నీకు తెలియదు. వాడు నన్ను ఎంత మంచిగా పిలుచుకొని పోతున్నా అంటే బయటికి కానీ ఏదైనా కొనిపించడం కానీ రెస్టారెంట్ కానీ ఎంత బాగా పిలుచుకొని పోతున్నాడు తెలుసా? నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు నా కోసం? అసలు చెప్పు. ఏం చేయాలా నీకోసం? ఏం చేసినావు అని అడుగుతాను. ఏం చేయాలని నువ్వు అడుగుతున్నావు. అది నీ లవ్. ఏమంటే ప్రాణాల చూద్దామమ్మా, ఓడిపోయిన మనిషి నేనేనమ్మా. అంటే నిన్ను ఇన్ని రోజుల నుంచి నేను లాంగ్ డ్రైవ్ బైక్లలో తీసుకుపోయింది. ఎప్పుడు తీసుకొని పోయినావు? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అట్లా తీసుకొని పోతే అయిపోయింది లాంగ్ డ్రైవ్ అది. తీసుకొని పోతే అయిపోయింది లాంగ్ డ్రైవ్ అది. నేను ఎప్పుడు అడిగినా ఈ షో బయటికి పోదాము ఎక్కడికన్నా, ఇప్పుడు వీకెండ్ వచ్చింది ఏదైనా బయటికి పోయి ఏదైనా సినిమా అట్లా చూద్దాము అంటే లేదు నాకు వర్క్ ఉంది, లేదంటే లేదు మా మమ్మీ హాస్పిటల్లో చూపించాలి, లేదు మా ఫ్రెండ్స్తో బయటికి పోతున్నా, అది ఇది ఇదంతే. నేను అసలు నీకు ఇంపార్టెంటే కాదు. నీకు ఎంతసేపు మీ ఫ్రెండ్సే ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్సే ఇంపార్టెంట్. కలుసున్న కాలం కలలేనమ్మా, కలుసుకుంటే గుండె ఆగేనమ్మా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమే. నీకు దండం స్వామి. ఆ డైలాగులు మాత్రం కొట్టా. ఇన్ని రోజులు విని 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 నాకు సాల్ అయిపోయింది అసలు. అంటే ఇప్పుడు ఒక్కటన్నా నా కోసం ఒక్కటన్నా చేసినావో చెప్పు. అంటే ఇప్పుడు వాడే నాకంటే ముఖ్యమా? అవును వాడే ముఖ్యం నాకు. అవును వాడే ముఖ్యం నాకు. నువ్వు అవసరమే లేదు నాకు ఇంకా నీకు దండం. అన్ని వాడే. నాకొద్దు నాకు అన్ని వాడే. వద్దు నాకు అన్ని వాడే. అంటే ఇన్ని రోజుల నుంచి నేను లవ్ చేసి నీ వెనకమ్మడితో వచ్చి నీకు ఏం చేసినావు? లవ్ తప్పక ఏం చేసినావు? కనీసం హ్యాపీనెస్ ఉంటుంది లవ్ లో. అది నాకు అస్సలు లేదు. ప్రతిరోజు నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే హలో ఎక్కడున్నావు అంటే ఒక 10 నిమిషాలు మళ్ళీ కాల్ చేస్తా అంటావు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత లేండి 20 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తావా? చెయ్యవు. నేనే ఫోన్ చేసి అడుక్కోవాలి నిన్ను. ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావు అని. సరే సరే వాడేం చేసినా నీకు చెప్పు. వాడేం చేసినా నాకు టైం ఇస్తున్నాడు. నాకు టైం ఇస్తున్నాడు. మగువకి మరుపంటే అంటే తిన్నావా, లేదంటే నాకు తనే కాల్ చేసి ఏం చేస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికైనా బయటికి పోదామా, నువ్వు ఫ్రీగానే ఉన్నావా? బయటకంటే బయటికి ఎందుకు పోతాను? లే టెంపుల్స్ కి కానీ పబ్లకు కానీ, లే టెంపుల్స్ కి కానీ పబ్లకు కానీ ఈ సినిమాలకు కానీ పోతానా మేము. అస్సలు నువ్వైతే పబ్ అంటే అమ్మో పబ్బా వద్దనే వద్దు, మంచి పద్ధతి కాదు, అక్కడ మంచోళ్ళు ఉంటారు అది ఇది అంటే ఈ జనరేషన్ తగినట్టు నువ్వు ఉన్నావు. ఎక్కడికి పబ్కి పోదామన్నా లేదు సినిమాకి పోదామంటే అంత సౌండ్ నాకు చెవును వస్తుంది, తలని వస్తుంది, అదిని వస్తుంది, ఇదిని వస్తుంది అని చెప్తా. అన్ని చెప్తానే ఉంటావు ఏదో ఒకటి. అంటే పబ్కి కూడా పోతాను. పబ్కి కూడా పోయినాం. పబ్కి కూడా పోయినాం. నువ్వు లేక నేను ఉండలేనని నీకు కూడా తెలుసే. ఫుల్ డ్రింక్ కూడా తాగినాం. చాలా ఇంకేమన్నా కావాలన్నా చెప్పు. డ్రింక్ కూడా తాగినావా?
నిజంగానే. నిజంగానే నేను నీకు చెప్పిన గర్ల్స్‌కి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. లాంగ్ డ్రైవ్ పోవడము, సినిమాస్‌కెళ్ళడము, మళ్ళీ ఏదన్నా కొంచెం పిక్నిక్ అట్లా వెళ్ళడము అట్లా నాకు బావుంటుంది. నేను నిన్ను అడిగితే, "లేదు బుజ్జి బిజీగా ఉన్నాను" అది ఇది అని డైలాగులు కొడతావు. నేనేం చేయాలా ఇంగ నీకి? నాకంటే లాంగ్ డ్రైవ్ తీసుకుపోయిండోడు ఎక్కువ. నాకంటే లాంగ్ డ్రైవ్ తీసుకుపోయిండోడు ఎక్కువ. అవును. నువ్వు లాంగ్ డ్రైవ్ అంటే ఎంత దూరం తీసుకొని పోతావు చెప్పు? ఈడ నుంచి ఒక 2 కిలోమీటర్సో, 3 కిలోమీటర్స్ తీసుకొని పోయి చాలా బావుంది గదా! ఇంత లాంగ్ డ్రైవ్ అసలు నీతో నేను ఎప్పుడే గాని పోలే అంటావు. సరే వాడు వాడు 200 కిలోమీటర్స్ తీసుకొని పోయి మంచి వ్యూ చూపించి ఎంత మంచి ఫోటోలు దిగినాడో తెలుసా? నేను "ఇషు ఫోటోస్ దిగుదామా" అంటే "ఏ వద్దు వద్దు ఫోటోస్ నా ఫేస్ సరిగ్గా రాదు. ఇట్లా రాదు, అట్లా రాదు" అని ఓవర్ యాక్షన్ చేస్తావు. వాడైతే ఎంత మంచిగా ఫోటోస్ ఇట్లా తీసుకొని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు తెలుసా నాకు. నువ్వు ఏ రోజన్నా ఇచ్చినావు నాకంత ఇంపార్టెన్స్ నువ్వు? మోసం చేస్తివే నన్ను నువ్వు అసలు నువ్వు ఇంత మారిపోతావని నేను అస్సలు మారిపోతావు కాదు. నీ వల్ల నేను మారినా. నీ వల్ల నేను మారినా. పిచ్చిగా నమ్మితే నిన్ను నేను మాట నేను చెప్తానే ఉన్నా ఈశ్వర్ కొంచెం టైం నాకు ఇవ్వు. నీ వర్కే కాదు నాకు కొంచెం టైం ఇవ్వు అంటే ఇవ్వనే ఇవ్వవు. సరే ఇస్తాను. నాకు నువ్వు తప్పక ఇంకెవ్వరు ఇంపార్టెంట్ కాదంటావు. నీ అసొంటి పిల్లల్ని లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను చల్లని కొట్టుకోవాలా కానీ నేను తప్పక అందరు ఇంపార్టెంటే నీకు. అవన్నీ కాదు. ఏందో చెప్పు. నువ్వు నన్ను లవ్ చేస్తానవా లేదా? నేను చేయట్లేదు ఇంకా బ్రేకప్. నేను చేయట్లేదు ఇంకా బ్రేకప్. మోసం చేస్తివే నన్ను నువ్వు అంతే బ్రేకప్ చెప్పడానికి. అందుకని అదే పనిగా నేను టైం తీసుకొని మరీ వచ్చిన నేను నీకోసం. ఎట్లా తమరు నాకు టైం ఇవ్వరు కదా, అందుకని తమరు ఫ్రీగా ఉన్నప్పుడు నేనే కనుక్కొని మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఈషా ఫ్రీగానే ఉన్నాడా అంటే ఫ్రీగానే ఉన్నాడు అంటే అప్పుడు నీకు కాల్ చేసిన. కనీసం ఈ మధ్య నా ఫోన్ కాల్స్ అయినా లిఫ్ట్ చేస్తున్నావా? నా ముందర మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనేమో చెప్పురా సరేరా వస్తున్నారా అని చెప్పి పోతావు. వాడి ముందర నా ఫోన్ వస్తే మాత్రం కనీసం ఎత్తంగా చూసి ఏంటి అదే మళ్ళీ కాల్ చేస్తాలే నేను అని మాట్లాడతావు. అప్పుడు నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చినట్టు చెప్పు. చెప్పు. అంటే ఇన్ని రోజుల నుంచి నేను చేసిన నీ మీద ప్రేమ ఇంకా ఏం ప్రేమ చూపించినావో చెప్పు అని అడుగుతున్నా నేను. నాకు టైం ఇవ్వవు. నన్ను మంచిగా చూసుకో. ఎక్కడికైనా బయటికి పోదామంటే రావు. టెంపుల్స్కి వెళ్దామన్నా రావు. ఇంకేమైనా పబ్ అట్లా కొంచెం వెస్టర్న్ లాగా చెప్పినానంటే కన్నా వద్దనే వద్దు. నేను ఏదో కొంచెం జీన్స్ వేసుకుంటే జీన్స్ అవసరమా? మంచిగా శారీనో హాఫ్ శారీనో లేదంటే మంచిగా చుడిదారో వేసుకోవచ్చు కదా అంటే నాకు ఇష్టమైనటన్నీ నేను వదులుకుంటున్నా నీ వల్ల. నన్ను ఎప్పుడు మరువనని నీకు అర్థమవుతుంది అసలు? నా వల్ల. నీ వల్లనే నీకు జీన్స్ అంటే ఇష్టం లేదని చెప్పి నన్ను నేను చంపుకొని నేను జీన్స్ వేసుకోవడం లేదు. అదేనే ఇట్లాంటి బట్టలు బొక్కలు ఇట్లా అట్లా నేను అంత వల్గర్ గా నేను వేసుకోను. నాకంటూ కొంచెం జీన్స్ కొంచెం అందరూ వేసుకుంటా ఉంటారు. నాకు కూడా ఉంటది కదా వేసుకోవాలి అని చెప్పి. అది అందుకే కూడా నువ్వు వేసుకుని నువ్వు నన్ను ఇంకా నేనేం చేయాలా? అందుకే అందరు కూడా అట్నే పోయినారు. ఎక్కడికి పోయినారు? పోయేటోళ్ళు పోతా అంటారు, ఉండేటోళ్ళు ఉంటారు. అది నీకు అర్థమవుతుందా? ఎవరో ఒక 10 మంది పోయినారని చెప్పి అందరు పోరు. 100 మందిలో 10 మంది జెన్యూన్ గానే ఉంటారు. వాళ్ళందరూ వేరు, అసలు నేను వేరు. అసలు నా గురించి నేనే మర్చిపోతున్నా నీవు చెప్పే మాటలు విని. నేను తెలుసా నీకు నేను ఎంత మారినా. నీకు హెయిర్ లీవ్ చేసుకోకూడదు, లిప్స్టిక్ పట్టించుకోకూడదు, అన్ని చేస్తున్నా కూడా లిప్స్టిక్ పట్టించుకుంటే నాకు చాలా ఇష్టం. కానీ నువ్వు చెప్పినావన్న విషయంతో నేను పట్టించుకోవడం మానేసిన. అతనికి నా ఇష్టాలన్నీ తన ఇష్టాలని చెప్పిన. నేను తను నాతో ఒక్కటే మాట అన్నాడు, నువ్వు ఎలా ఉండాలనుకున్నావో అలానే ఉండు, నాకేం అబ్జెక్షన్సే లేవన్నావు. కానీ నువ్వు ఇలా ఉండు అలా ఉండు, మా మమ్మీ వాళ్ళు వస్తారు శారీ కట్టుకొని రా అంటే మీ మమ్మీ వాళ్ళు వస్తే శారీ కట్టుకోవాలన్నా నేను? నాకు అది చెప్పు. సరే ఇంకా నేను అవసరం లేదు. అవసరం లేదు నువ్వు నాకు.
దయచేసి బ్లాక్మెయిల్ అట్లా మాత్రం చేయకు. ఓ రెండు ప్రేమ మేఘాలిలా నువ్వు చేసినా నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే తను అర్థం చేసుకుంటాడు కాబట్టి. నేను తనకు చెప్పుకుంటా అంతే, నేను తనకు చెప్పుకుంటా అంతే. ఏం నాటకాలు ఆడుతున్నావు నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు? దయచేసి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ మన ఇమేజెస్ స్టేటస్లో పెట్టడం కానీ ఫెయిల్యూర్ లవ్ స్టేటస్లు కానీ పెట్టాకు ప్లీజ్. అడుక్కుంటున్నా, అదొక్కటి మాట్లాడడానికి వచ్చిన అంతే. సరే నువ్వేమన్నా చేసుకొని హార్ట్ బ్రేక్ చేసినా అనుకో, ఏమన్నా అనుకో, నాకు సంబంధమే లేదు. నీకోసమేలే నీ ఓడిపోయా, నీకోసమేగా నేను విడిపోయా. ప్రేమకు ఓ పెద్ద దండం, నాకొద్దనే వద్దు అంతే. ఇంకా ఇంతకు మించి ఇంక నేను మాట్లాడేది ఏం లేదు. సరే నేను మళ్ళీ తమరికి లేట్ అవుతుంది కదా, వెళ్ళిపోండి. అదే మాట్లాడుతున్నారు కదా, వెళ్ళిపోండి. అలవాటే కదా మాట్లాడడంలోనే ఇట్లా వెళ్ళిపోవడము, కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా పోవడము, అన్నీ మీకు అలవాటే కదా.